SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే అండ్ హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. మానవ సంబంధాలకి మూలం ఏమిటో ఇంతవరకు బహుశా ఎవరికి అర్థం కాలేదు. ఆర్థిక సంబంధాల, ఆత్మబంధాల, స్త్రీ పురుష సంబంధాల గురించి ఇంకా అసలు చెప్పడం చాలా కష్టం. బహుశా అతిక్రమిస్తే విలువలని సమాజం వేలెత్తి చూపిస్తుంది. చాలా సందర్భాల్లో ఇవి చూస్తూ వచ్చాం. మరి విలువల్ని గురించి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో మాట్లాడదాం. వర్మ గారు, విలువలు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి. ఇప్పుడు విలువలు అనేది ఇప్పుడు మారల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు దేవుడు ఇలా చేస్తే మిమ్మల్ని నరకంలో శిక్షిస్తాడు అనేది ఒక దైవం మీద భయంతో, దైవ భక్తితోటి కొన్ని చేయడం చేయకపోవడం చేస్తుంది. లా ఇలా శిక్షిస్తుంది, ఇది నేరం, ఇలా చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని దాని నుంచి కొన్ని మనం చెయ్యం. ఈ రెండిటికి మధ్యలో విలువలు ఉంటాయి, మారల్స్. ఎందుకంటే అది రిలీజన్ లేదు, ఒక మనిషి అన్నవాడు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఎందుకంటే నైతిక విలువలు ఉండాలి అని ఇలాంటివి మనం చాలా వింటాం. దట్ ఈస్ వేర్ ద ఆస్పెక్ట్ కమ్స్. ఇట్స్ నైదర్ ఇన్ రిలీజన్ అంటే ఒక యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్స్, అన్రిటన్ లాస్, అది అన్రిటన్ మారల్ కోడ్ అని అందాం. సో అక్కడ ఏంటంటే అది కూడా కానీ సటిల్గా రిలీజియన్కి డైరెక్ట్గా కనెక్షన్, అట్లీస్ట్ హిందూయిజం ఆస్పెక్ట్లో, మేబీ నాట్ సో మచ్ ఇన్ అదర్ వేరే రిలీజియన్లో కొంచెం స్ట్రాంగర్గా రావచ్చు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సొసైటీ. మనకు ఒక రియాక్షన్ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం ఇద్దరం కలిసి ఉంటాం అని ఒక కమిట్మెంట్ ఇచ్చుకున్నారు ఒక పెళ్లి రూపంలో. తర్వాత ఆ హస్బెండ్కి ఇంకొక అమ్మాయితో అఫైర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇమ్మీడియట్గా బయట సమాజం అవ్వచ్చు, ఆ భార్య అవ్వచ్చు, లుక్ డౌన్ చేస్తుంది ఏది ఆడి మీద, ఎవరు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, నైతిక విలువలు ఇలాగా కమిట్మెంట్ చేస్తున్నాడని. కానీ ఇది ఎందుకు చేస్తున్నాడు? ఒకటి, తనకే తన వైఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఏదన్నా వచ్చిందా, లేకపోతే తను ఏదైతే ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడో వేరే అమ్మాయి మీద వచ్చిన ఆ ఎమోషన్ నుంచి వచ్చిన ఒక డీడ్, అది ఇంకో ఎమోషన్ నుంచి వచ్చి ఇతనికి పోతుంది ఒక ఫీలింగ్. ఈ ఎమోషన్ అనేది మీరు కాన్షియస్గా కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే అసలు ముందు చెప్పినప్పుడు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో ఆ రోజు మీరు మీన్ చేశారు, చేయలేదా, చేస్తే ఎంత ఏది చెయ్యాలి కాబట్టి చేశారా, ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఒక పర్టికులర్ నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearకో 2 yearsకో ఇంకొక అమ్మాయిని కలిసాడు. నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి మళ్ళీ నాకు దొరకదు, మిగతా నేను గడిపే 50 ఏళ్ళలో ఈ అమ్మాయితో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో నేను ఉండను అని ఒక థాట్ వచ్చిందండి. అప్పుడు మీరు కేవలం ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఆ విలువలకి కట్టుబడి మీరు మిగతా 50 ఏళ్ళు ఒక డిస్ఇంట్రెస్టో లేకపోతే ఒక రకమైన ఇరిటేషన్తో, పెయిన్తో గడపాలా, లేకపోతే దాన్ని వదిలేసి ఇక్కడ వెళ్ళాలా అనేది ఒక మారల్ ఇది. దీని మధ్యన మోస్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, విచ్ గో రాంగ్ నేను చెప్పేది. కానీ విలువలు అనేది సోషల్గా మనకి ఎందుకు వచ్చింది? హస్బెండ్ వైఫ్ కలిసి ఉండే వాళ్ళు పిల్లల్ని అంటారు, వాళ్ళిద్దరూ పిల్లల్ని చూసుకుంటారు బాగా, ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు, అది సోషల్ ఆస్పెక్ట్లో మనకు ఉపయోగపడుతుంది. కానీ దట్ యుర్ డూయింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సాక్రిఫైసింగ్ యువర్ ఎమోషన్స్. సో ఏదన్నా విలువ మీ ఎమోషన్ని సాక్రిఫైస్ చేసే విధంగా ఉంటే దానికి వ్యాలిడిటీ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు బతికేది మీరు ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ని ఫీల్ ఎంజాయ్ చేయలేకపోతే అది దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. అప్పుడు మీరు ఒక ఇచ్చిన కమిట్మెంట్ కోసం, సోషల్ ఆబ్లిగేషన్, ఎవరో ఏదో అనుకుంటారని దానికోసం విలువలు కట్టుబడి ఉండడానికి మీకు వచ్చినప్పుడు విలువలు అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎలాగో ఫీల్ అయ్యి చేస్తున్నారు అది. సో విలువలు అనేవి బయట నుంచి మీరు ఫీల్ అవుతున్నది కట్టిపాడేయటానికి వచ్చే ఆస్పెక్ట్ అది. అప్పుడు వాటిని అర్థం ఎందుకు వచ్చినాయి అనేది మీరు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మీరు అంటే ఒక గిల్ట్ని ఇండ్యూస్ చేస్తాయి. మీకు మారల్లెస్ ఫెలో అంటారు కదా, మారల్లెస్ ఫెలో అంటే ఏంటి, ఆడ కట్టుబాట్లు ఉండవు. కానీ బయట వాడికి వాడి ఎమోషన్ లేదు, వాడు బయట నుంచి వస్తున్నాడు. ఉదాహరణకి ఐన్ ర్యాండ్ 54 ఏళ్ళు ఆవిడకు ఉన్నప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ 27-year-old disciple of ours, Nathaniel Benderman. షీ డెవలప్డ్ అన్ ఎమోషన్ ఫర్ హిమ్. తను కూడా ఫీల్ అయ్యాడు, అంటే తను వచ్చింది ఒక స్టూడెంట్గా, కానీ ఒక తనకున్న ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఆబ్జెక్టివిజం ప్రిన్సిపల్స్తో ఆవిడతో కలిసి పనిచేసిన ఒక ఆస్పెక్ట్లో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది.
అప్పుడు ఎయిన్ ర్యాండ్ తన హస్బెండ్ 56-year-old ఫ్రాంకో కానర్ని పిలిచి, నేషనల్ బ్యాండ్ అండ్ వైఫ్ 23-year-old అమ్మాయిని పిలిచి నలుగురు కూర్చుని ఎయిన్ ర్యాండ్ నేను నాథ్లిన్ ఎందుకు అఫేర్ ఉండాలి అని తను ఒక లాజిక్ చెప్పింది. వాట్ ఇస్ ద లాజిక్? లాజిక్ ఈజ్ నథింగ్ బట్ హౌ డిడ్ షీ ఎక్స్ప్లెయిన్ అసలు? దట్ ఈస్ అంటే ఇలాంటి ఎపిసోడ్లు చెప్పడం కష్టం, బట్ ద బేసిక్ పాయింట్ ఈజ్ నా ఫీలింగు, నాకు ఒక ఫీలింగ్ వచ్చింది తన మీద, తనకు ఒక ఫీలింగ్. నేను నా హస్బెండ్ ఫ్రాంక్ ఓనరు ఈజ్ ఏ కంపానియన్ ఆస్పెక్ట్. నా జీవితంలో ఒక వెలితి ఇతను నన్ను పూర్తి చేస్తున్నాడు. ఆ వెలితిని నేను పూర్తి చేయకుండా దాన్ని ఎంటీగా ఉంచుకుంటే నా జీవితానికి అర్థం లేదు. అలాగే నా లోపల వెలితి ఉందని నేను చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో నేను వెనకాల నుంచి ఎఫ్ఐఆర్ చేయట్లా, ఎవరికి తెలియకుండా. నాకు ఎఫ్ఐఆర్ ఎందుకు అవసరం అనేది నేను ఈ రీజన్స్ చెప్తున్నా. ఈ రీజన్స్ ఎందుకు కరెక్ట్ కాదో నాకు మీరు చెప్పండి అని బార్బరాని ఫ్రాంకో కానర్ని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకు? వాళ్ళకి అయిన రానంత ఐక్యూ లెవెల్ లేక, లేకపోతే ఇంటెలిజెన్సా లేక, కానీ వాళ్ళు వీళ్ళిద్దరికి టైం ఇచ్చారు. అప్పుడు తన ఇంట్లో ఉంది, నేషనల్ బ్యాండ్ నుంచాడు ఇంటికి. ఫ్రాంకో కానర్ బార్బరా ఇద్దరికి స్పేస్ ఇవ్వడానికి వాళ్ళు బయటికి వెళ్ళి పార్కులో ఇక్కడ తిరిగి 1 గంట 2 గంటలు లేక వచ్చేవారు. అది బయట నుంచి అంటే అసలు మనకి గగురు పొడుస్తుంది. ఎందుకంటే అలా విలువలని మనం ఎంత కట్టి పాడేస్తాయంటే ఏమాత్రం దాన్ని బయటకు వచ్చినా ఏంటి సిగ్గులేదా దానికి 54 ఏళ్ళు 27 ఏళ్ళ దాన్ని మించి మనం ఆలోచించడం కాబట్టి అక్కడ అయిపోతాం మనం. లార్జర్ పిక్చర్లో మనం ఏం చూడడం, ఎందుకంటే మనకు అంత ఇది లేదు కాబట్టి. ఎయిన్ ర్యాండ్ నా జీవితంలో ఈ వెలితి ఉంది, ఈ వెలితి నేను ఫీల్ అవుతున్నా, ఆ వెలితి తను పూర్తి చేయడానికి మీ ఇద్దరు ఒక కన్సెంటింగ్ 2 adultsలో కన్సెంటింగ్ చేసి వాళ్ళిద్దరి మధ్య దాని మూలాన ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు? ఫ్రాంకో కానర్ వాళ్ళకి రీజన్స్ ఇచ్చింది. ఆ రీజన్స్ వాళ్ళు కౌంటర్ చేయలేక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేశారా, అర్థం చేసుకుని చేశారా, లేకపోతే ఎయిన్ ర్యాండ్కి ఉన్న పొజిషను వాళ్ళు తిరిగి చెప్పలేరు కాబట్టి యాక్సెప్ట్ చేశారా, ఇవన్నీ రకరకాలు. ఎందుకంటే చాలాసార్లు ఎంత ఇంటెలిజెంట్ మనిషి అయినా తనకి బాగా దగ్గర ఉన్నవాళ్ళు ఎనరు అన్నమాట, అది అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అవ్వలేదో, అప్పుడు దే ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ వెరీ ఆర్డినరీలీ అబౌట్ ఎయిన్ ర్యాండ్, ఎవరెవరైతే ఇన్వాల్వ్, నాథ్నియల్ కానీ బార్బరా కానీ. ఎందుకంటే అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ తీసేసి మళ్ళీ మారల్, హౌ కెన్ షీ డూ దట్ అనేది మారల్ ఆస్పెక్ట్. అవును, వై డిడ్ షీ డూ దట్ అనేది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అది బయట అదే అంటున్నాను. ఆ ఇంటెలిజెన్స్ అనేది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు బ్లైండ్ గా విలువలు నమ్ముతారు. సో ఆర్ యు సేయింగ్ దట్ ఇద్దరు మనుషుల మధ్య నో గ్యారంటీస్ ఎట్ ఆల్ ఎవర్? అది గ్యారంటీస్ ఉన్నప్పుడు యూ విల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ స్టిఫుల్డ్. ఒక లవ్లెస్ రిలేషన్షిప్లోని ఒక ఉండాలి కాబట్టి ఉండాలి, తప్పదు కాబట్టి వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి చేయాలి, ఈ అన్నిటిలో ఈ విలువల కట్టుబాట్లతోటి స్టిఫిల్ అయిపోయి యూ విల్ గో త్రూ మిజరీ. సో విలువలు పెట్టింది ఎందుకు? ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి, వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి ఇలా చేయొచ్చు చేయకూడదని, ఇలా చెయ్యకూడదు ఇలాగే చెయ్యాలి అని ఒక ఆర్డరింగ్ ఆస్పెక్ట్లో వచ్చినాయి మారల్ కోడ్. మానవ సంబంధాల్లో ఇది సెల్ ఫోన్ మోడల్స్ లాగా అప్గ్రేడెడ్ వర్షన్ ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అవును, పాత సెల్ ఫోన్ తీసి పడేస్తాం, కొత్త సెల్ ఫోన్ పెట్టుకుంటాం. కరెక్ట్. మనుషులు అంతే అంటారా? 100%. ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీకు అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు చూసినా మీరు రాజుల కాలంలో ఫ్యూడలిస్ట్ ఒకలా ఉంటుంది, డెమోక్రసీ ఒకలా ఉంటుంది, వేరే అదర్ సొసైటీ, షరియా లా ఉంటే వేరేలా ఉండొచ్చు. సో మారల్ కోడ్ అనేది టైంకి మారుతుంది, ప్లేస్కి మారుతుంది, సిచ్యువేషన్కి మారుతుంది. దాని తర్వాత మారల్ అనేది ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పినట్టు అది రిలీజన్లో పెట్టలేం, లీగల్లో పెట్టలేం. అది కేవలం మీ మనస్సులో మీకు గిల్ట్ క్రియేట్ చేయడానికి. దేవుడు అయితే నరకం ఇస్తాడు, లా అయితే జైల్లో పెడతాడు. సో వాట్ ఆర్ ద మారాలిటీకి ఉన్న ఒకే ఒక ఇదేంటంటే మీలో గిల్ట్ ఫీల్ చేయడం. అది వాట్ ఆర్ ద రిపర్కషన్స్? దీని పర్యవసానాలు ఏమిటి? ఒక మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛగా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం, ఎవరితో పడితే వాళ్ళతో అఫేర్ పెట్టుకో అని భార్య గనక పెద్ద మనసుతో చెప్తే దాని పర్యవసానాలు ఏమవుతుందంటారు? నేను రివర్స్ క్వశ్చన్ వేస్తాను, అలా చేయకపోతే ఏమవుతుంది ఇప్పుడు సొసైటీలో? నా పాయింట్ ఇవి ఒక సింపుల్ థింగ్ చెప్తాను. నేను నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు. 2 years 3 years అయ్యాక ఎవరు ఇంకో అమ్మాయిని కలిసాడు. తన ఫీలింగు అసలు ఈ అమ్మాయిని నేను ముందు కలిసి ఉంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయితో నేను ఇంకా 50 ఏళ్ళు బతితే 50 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటుందని తన ఫీలింగ్. అప్పుడు ఈజ్ నాట్ హ్యావింగ్ హ్యాపీనెస్ విత్ హిజ్ వైఫ్, ఏదో ఒక రీజన్తో. సో కేవలం నేను కమిట్ అయ్యాను కాబట్టి ఆ విలువల్ని, నైతిక విలువల్ని దృష్టిలో ఉంచుకొని నేను మిగతా నా 50 ఏళ్ళు షుడ్ ఐ లివ్ అన్హ్యాపీలీ
ఆర్ షుడ్ ఐ గో బ్యాక్ ఆన్ మై కమిట్మెంట్ అండ్ లివ్ హ్యాపీలీ అనేది ఒక పర్సనల్ ఇండివిజువల్ డెసిషన్ అది. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటారు అని నెక్స్ట్ క్వశ్చన్. బికాజ్ విలువలు అనేది మీరు ఒక అగ్రిమెంట్కి రీచ్ అయ్యారు. ఒక మారల్ కోడ్ అనేది మీకు అగ్రిమెంట్, ఇద్దరు మనుషుల మధ్య ఓకే ఇది చేద్దాం. కానీ అది మీరు తీసుకున్నప్పుడు ఆ డెసిషను మీ ఎమోషనల్ స్టేటు, మీ నెసెసిటీ, మీకున్న ఎక్స్పోజర్ ఇవన్నీ మారతాయి. అవన్నీ కాన్స్టెంట్గా ఉండవు ఎప్పుడు ఏ మనిషికి ఎప్పుడు. కానీ విలువలు ఫైనల్ ఒరిజినల్గా వచ్చింది ఎక్కడి నుంచి? ఇద్దరు మనుషుల మధ్యన రాల, సొసైటీ కోడ్ పెట్టింది అది. అదే సొసైటీ ముస్లిమ్స్లో నలుగురిని పెళ్లి చేసుకున్నా పర్లేదని చెప్పేది. ఆ మారల్ కోడ్ ఇక్కడ మనకు వర్తించదు. సో ఈచ్ సొసైటీ దానికున్న అవసరం, దానికున్న రిలీజియస్ స్ట్రిక్చర్స్ బట్టి వచ్చింది. కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ టూ ఇండివిజువల్స్. అప్పుడు నేను ఒక అమ్మాయిని కలిసాను, నాకు పెళ్ళి వద్దు, ఐ డోంట్ వాంట్ కమిట్మెంట్, నేను ఉట్టి వారమే నీతో హ్యాపీగా ఉంటాను అని చెప్పాను అనుకోండి. అది నేను ఐఎమ్ క్రియేటింగ్ ఎ సెల్ఫ్ మారల్ కోడ్ ఆఫ్ ఎ రిస్ట్రిక్షన్. ఐఎమ్ నాట్ టేకింగ్ ద సోషల్ మారల్ కోడ్. ఐ ఓన్లీ వాంట్ టు బి ఇన్ లవ్ విత్ యూ ఫర్ 1 వీక్. ఇప్పుడు దీని గ్రేడేషన్ ఏంటి? ఒక టైంలో పెళ్ళి అయితే ఇద్దరే ఉండాలా, వాళ్ళిద్దరూ జీవితాంతం ఉండాలా. తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది. ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్గా వీకెండ్ రిలేషన్షిప్ అని వస్తుంది. ఎందుకంటే మొత్తం వారం అంతా నిన్నే చూస్తామంటే బోర్ పడుతుంది, ఉట్టి సాటర్డే సండే గడుపుతాం. దట్స్ కాల్డ్ వీకెండ్ రిలేషన్షిప్స్. అంటే ఇంకా ఉంది కనెక్షన్. అది ఇంకా ఫర్దర్ వెళ్ళి 1 hour అవ్వచ్చు. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ రీచ్. కానీ పాయింట్ ఏంటి, ఆ సొసైటీలో ద డెసిషన్ ఆఫ్ ద మారల్ కోడ్ ఈస్ బీయింగ్ టేకెన్. ఆ ఇద్దరు ఇండివిజువల్స్ తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ లెటింగ్ ద సొసైటీ ఇంపోజ్ ఎ మారల్ కోడ్. సో దేర్ ఇస్ నో గ్రూప్ కాన్షియస్నెస్, ఇట్స్ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్. ఎ గ్రూప్ కాంట్ డిసైడ్ వాట్ ద పాయింట్ ఆఫ్ ఎ కపుల్ ఇస్. ఆ పర్టిక్యులర్ మగవాడు అమ్మాయి మధ్యన జరిగేది బయట వాళ్ళు గ్రూప్ డిసైడ్ చేయడానికి, వాళ్ళిద్దరూ మెజర్ చేసుకుని వాళ్ళు ఒక మారల్ కోడ్ పెట్టుకోవడానికి ఉన్న తేడా. సో దట్ బికమ్స్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ పర్సన్. సో వేర్ డస్ దిస్ ఆల్ లీడ్? అంటే అందరూ ఇండివిడ్యువల్ గా వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటూ పోతే నేను రెడ్ లైట్ కాగను, గ్రీన్ లైట్ కాగుతా, అది వేరు. దట్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లీగల్. అది ఎందుకంటే దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద అదర్ అవుట్ సైడర్స్. ఇది నో వే. ఎందుకంటే ఇది మీరు ఇద్దరు మనుషులు వాళ్ళ ఫీలింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాడు? బికాజ్ ప్రోగ్రామ్ టు ఫీల్, అరే అంత పని చేసాడా అని వాడు ఒక రియాక్షన్. ఆడు ఫీల్ అవ్వడం ఏమవ్వడు. అది కేవలం ఎందుకంటే నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ కోపం ఇవన్నీ కూడా ఒక రైటియస్నెస్ నుంచి వస్తుంది. అది ఫీల్ ఎక్కడో ఏదో ఒక బేస్ లైన్ థ్రెడ్ అయితే నడవాలి కదా మనుషుల మధ్య. సమ్ కైండ్ ఆఫ్ అ ట్రస్ట్ హ్యాస్ టు గో ఆన్, రైట్? If a man and a woman are not sure of how long they'll stand with each other, అదే చెప్తున్నా. See, without that thread, a relationship cannot happen. అదే నేను చెప్పేది. కానీ that thread has to be created. ఆ ఉట్టి ఆ ఇద్దరు వ్యక్తులు, అంటే మన హస్బెండ్ అండ్ వైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా, వాళ్ళిద్దరూ క్రియేట్ చేసిన కోడ్ అవ్వాలి. సో ఇవాళ నేను ఒక అమ్మాయితో నాకు నేను పెళ్లి చేసుకోను, నేను ప్రేమలో పడినా, ఉట్టి నాకు వారమే నాకు వండివి, అది నీ ఇష్టం. ఎస్ అంటవా నువ్వు అంటవా నీ ఇష్టం. లేకపోతే నేను చెయ్యను, నేను రోజుకి 10 నిమిషాలే నేను కలుస్తాను, అంతకని ఎక్కువ టైం నేను ఇవ్వను. ఇవన్నీ మీరు అది నా పర్సనాలిటీ. అది ఒక అమ్మాయిగా మీకు నచ్చకపోవచ్చు, వద్దు, నో, ఓకే, నో, ఫైన్. సో ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ మారల్ కోడ్, బట్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ అబౌట్ దట్స్ వాట్ ఐఎమ్ రైట్ ఇట్, యూనో. కానీ మీరు ఆ రీజనింగ్ అంతా ఎన్నకుండా ఇఫ్ యూ జస్ట్ సీ 54 27 ఉమెన్ హస్బెండ్ వైఫ్ చెప్తుందంట అని అంటే ఓరి అమ్మ అదేంట్రా అనేది అదొక ప్రోగ్రామ్ రియాక్షన్. ఎందుకంటే మనం మారల్ ఆస్పెక్ట్లో చూస్తాం కాబట్టి. చాలా మంది సీక్రెట్ గా దే గో త్రూ వాట్ Ayn Rand has gone through of have developing an attraction towards somebody. కొంతమంది బయటికి చెప్పను కూడా చెప్పరు, కొంతమంది మనసులో దాచుకుని అవి కంటిన్యూ అవుతారు, లేదు దే విల్ ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ గా ఉండిపోతుంది. కరెక్ట్. మీరు అన్నవి ఏంటి? వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ వైఫ్స్ ని అమ్మ నాన్న అమ్మమ్మ అందరినీ కూర్చోపెట్టి మా ఇద్దరికి అఫేర్ ఉంది మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలా? దట్ ఈస్ దేర్ కాల్, వెదర్ దే వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్. Ayn Rand ఫీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటి, Ayn Randకి తనకి తెలిసిన బార్బరా, తనకి తెలిసిన తన హస్బెండ్ వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు అని ఒక ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఆవిడకున్న అండర్స్టాండింగ్ తోటి, లేకపోతే ఆవిడకున్న పర్సనాలిటీతో ఉండొచ్చు. చెప్పాలి మెగలోమానియాకి ఏంటి దాంట్లో? టు ఫీల్ దట్ యు ఆర్ సుప్రీమ్లీ యు ఆర్ ది ఓన్లీ వన్. నాట్ అబౌట్ సుప్రీమ్, ఐ యామ్ టాకింగ్ రీజన్ అండ్ ఐ యామ్ ఆస్కింగ్ యు, డోంట్ యూజ్ వర్డ్స్ వితౌట్ నోయింగ్ ద మీనింగ్. See, అది కాదు, నేను డిసైడ్ చేయట్లా, నా రీజన్స్ నేను ఇస్తున్నా. నా రీజన్స్ ఇచ్చినప్పుడు ఆ రీజన్స్ మీరు ఒప్పుకోనప్పుడు మీరు కౌంటర్ రీజన్ ఇవ్వాలా. లేదు ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ థింక్ దిస్ బికాస్ అని నేను చెప్పా రీజన్స్. ఐ డోంట్ అగ్రీ విత్ యూ బికాస్ అని మీరు చెప్పాలి. ఆటోక్రసీ ఏముంది? Frank O'Connor can come and say I don't agree with you because when we got married we had the Christian vows or whatever. Correct. If they were Christian, that is that we will stand by each other through whatever. Adi or he can say that nu idi munde I have the possibility of having affairs ani na disclaimer ivvaledu kada
చెప్తే అది రీజనింగ్ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అప్పుడు అది క్రిస్టియానిటీ అంటే రిలీజియస్ ఆస్పెక్ట్లోంచి వచ్చిన డిక్టమ్, అది లీగల్ ఆస్పెక్ట్ వచ్చిందా మారల్ అనేది గిల్ట్ తప్పిస్తే ఇంకేం లేదు. మొరాలిటీ ఈజ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ యూ ఫీల్ గిల్టీ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. ఓకే, అప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఒకవేళ ఫ్రాంకో కార్నర్ నువ్వు అప్పుడు ఇచ్చావు కదండి, అప్పుడు ఇచ్చి నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, అప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు. సో ఈ వెలితి మొలాన నాకు ఆ వెలితి తీర్చుకునే అవకాశం నాకు ఇస్తావా? ఇవ్వకపోతే అప్పుడు ఏం రాయండి వద్దు అయితే మనం వదిలేద్దాం అంటుందా? అది దట్ ఈస్ డిఫరెంట్ చాప్టర్. వాట్ ఈస్ ద రిపర్కషన్ ఆఫ్ దట్? ఫ్రాంకో కార్నర్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఫ్రాంకో కార్నర్కి తన ఆండ్రాయిడ్ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గ్యూ చేసే కెపాసిటీ లేకపోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా కారణం అవ్వచ్చు. సో ద పాయింట్ ఈస్ ట్రూత్ అండ్ ఆనెస్టీ డస్ నాట్ నెసెసరీ రిలేట్ టు ఎ మారల్ సోషల్ కోడ్. ఇట్ క్యాన్ ఓన్లీ బి బిట్వీన్ టూ పీపుల్. ద రియల్ ట్రూత్. ద రియల్ ట్రూత్ యాజ్ వి సీ ఇట్. కరెక్ట్. అప్పుడు ఏంటి, ఇప్పుడు సొసైటీ అనేది ఎంత రిస్ట్రిక్షను, మీరు రెడ్ లైట్ ఆకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్ ఇంకోటి దెబ్బ దొరుకుతుంది. యూనో అది ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ అన్నోన్ పర్సన్ ర్యాండమ్. బట్ టూ పీపుల్ మీటింగ్ అండ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎ క్లోజ్ సర్క్యూట్ మీటింగ్, దే ఆల్వేస్ కెన్ క్రియేట్ దర్ ఓన్ మారల్ కోడ్. ఇప్పుడు ఎలా అయితే రెడ్ లైట్ క్రాస్ చేసేసి వెళ్ళిపోయి యాక్సిడెంట్ ఇంకోళ్ళకి అవుతుందో, ఒక భార్య లేకపోతే ఒక భర్త ఇంకొక అమ్మాయితో ఏదో ఇలా అక్రమ సంబంధం అని మన సొసైటీలో చెప్పినట్టు పెట్టుకుని దానివల్ల ఈ భార్య డిప్రెషన్కి గురైపోయి సూసైడ్ చేసుకుంది అనుకోండి, అది యాక్సిడెంట్ అయినట్టా కానట్టా? అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. కరెక్ట్. దట్ అక్కడ ఏంటంటే దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మీ పొద్దున్న లేస్తే పేపర్లో ఒక బిజినెస్ మ్యాన్ మధ్య రైవలరీ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా సూసైడ్ అవ్వచ్చు, లవర్స్ ఒప్పుకోవట్లేదు, పేరెంట్స్ పెళ్ళికని వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కేస్. కానీ ఇక్కడ ఏంటి, ఎమోషన్కి లాజిక్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి? ఎమోషన్ అనేది మీ లాజిక్ని ఓవర్ రూల్ చేస్తుంది, ఎస్పెషల్లీ మ్యాటర్స్ ఆఫ్ హార్ట్లో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన బాంబేలో ఒక రైటరు, తన ఫస్ట్ నాకు ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు అసలు నాకు తను పెళ్లి చేసుకునే అమ్మాయి, షీఈస్ కమింగ్ రము అని అంటాడు, ఆ కళ్ళలో నీళ్ళు, అంటే అంత లవ్ వాడికి అమ్మాయి అంటే. నేను జస్ట్ ఒక 3 weeks 4 weeks ఇది అయిన తర్వాత ఒక యాక్ట్రెస్ని నేను ఇంట్రొడ్యూస్ చేసి తనకి డైలాగ్ డిక్షన్ అని నేర్పించు అని చెప్పాను. తర్వాత ఒక 1 month నాకు ఎవరో యాక్ట్రెస్ ఈ రైటర్కి అఫేర్ ఉంది అని చెప్పాడు. నాకు ఎవడో తన వైఫ్ని వదిలేస్తున్నాడు అని చెప్పాడు. సో ఆ వైఫ్ కూడా నాకు తెలుసు. సో నేను అడిగాను, ఏంటి నీకు తనకి ఏంటి ప్రాబ్లం వైఫ్ అని. నువ్వు రమ్మ, నేను అసలు తనంటే నాకు ఫీలింగ్ పోయింది అన్నాడు. ఫీలింగ్ పోయింది అనేది వినటానికి చాలా క్రూరంగా అనిపిస్తుంది, నాకు అనిపించింది. కానీ అది వాడి ఫీలింగ్, నీకు ఫీలింగ్ పోకూడదు. అదేంటి నీ ఫీలింగ్ ఎలా పోతుందిరా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, కమిట్మెంట్ ఇచ్చావు అంటే దాని మీనింగ్ లేదు. ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ కమింగ్ ఫ్రమ్ ఏ మారల్ కోడ్. కానీ పొద్దున్న లేచి నాకు తన్ని చూసినా నాకు ఫీలింగ్ రావట్లేదు, లేకపోతే నాకు ఇరిటేషన్ వస్తుంది, లేకపోతే నాకు ఇంకోటి ఏదో వస్తుంది, ఆ ఫీలింగ్ని మీరు బయటికి తీయలేరు. అది ఉంది, మనసులో ఉంది. దిస్ నథింగ్ యూ కెన్ డూ ఆర్ ఎనీబడి అవుట్ సైడ్ కెన్ డూ. సో కేవలం ఫిజికల్గా ఉండాలి కమిట్మెంట్ మూలాన అని మొత్తం జీవితం అంతా నరకం అనిపించడం అనేది అది ఎలా కరెక్ట్? అది ఏ విధంగా తక్కువ దీనికన్నా? ఇందాక మీరు చెప్పే ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్టెన్షన్, ఎవరో సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏదో అయిందా అనేది, ఆల్ ఆఫ్ దెమ్ ఎవెన్చువల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. కానీ ఎప్పుడైతే ఎవరైతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి మారల్ కోడ్ అనేది ఇలాంటి ఆస్పెక్ట్స్లో వస్తుందని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఈ విధాలుగా రాంగ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. జస్ట్ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లో వస్తే దే వోంట్ టేక్ మారల్ సీరియస్లీ. కానీ మొరాలిటీ కోడ్ అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్. రెడ్ లైట్ ఇస్తే ఎందుకు ఆగాలంటే నువ్వు వెళ్తే రెండు వాడికి తెలియదు కాబట్టి వాడు వచ్చి గుద్దేస్తాడు. అలాంటప్పుడు రోడ్లు ఉండవు, రోడ్లు లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి రెడ్ లైట్ గురించి చెప్పడానికి, రెడ్ లైట్ పెడితే ఆగు, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళు, అంత సింప్లిఫైడ్ చేయకూడదు. బాబు ఇలాగ నువ్వు ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయితోనే ఉండాలి లైఫ్ లాంగ్. నువ్వు అలా ఉండకుండా ఇంకో అమ్మాయితో వెళ్తే ఆ అమ్మాయి రేపు ఏమన్నా చేసుకుని అఘాయిత్యం చేసి సూసైడ్ చేసుకోవచ్చు కాబట్టి చేయక బాబు అని నైస్గా చెప్పాలంటున్నారు. అంతే, నైస్గా అంట అండర్స్టాండ్ చేయాలన్నా. నేను అనేది మీరు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఇది చెప్పారు. కానీ పెళ్ళిళ్ళు ఎందుకు రాంగ్ అవుతాయంటే ఒక్కొక్కసారి అక్కడ వేరేది కలవచ్చు, లేకపోతే అక్కడ ఫీలింగ్ పోవచ్చు, లేకపోతే నీకు ఈ అమ్మాయికి నీకేదైనా అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ చెప్పి ఆ మారల్ కోడ్ పెట్టిన దానికి అసలు మీనింగ్ ఏంటి,
దాని మూలాన వచ్చిన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వాట్ ఆర్ ది ఆఫ్ థింగ్స్ విచ్ కెన్ హ్యాపెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఎందుకంటే మీకున్న డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ నుంచి వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నాకు కోపం వస్తుంది. ఆల్రెడీ ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది అని నాకు తెలిసినప్పుడు నాకు కోపం రాదు. సో వీడు ఎదవా అవ్వచ్చు రేపు డోంట్ టేక్ హిమ్ అట్. ఎందుకంటే ప్రతి మనిషి వాడు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు, నెక్స్ట్ మంత్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఎందుకంటే వేరే వేరే మనుషులు ఆడ లైఫ్లో వస్తారు, వేరే వేరే మనుషులు అమ్మాయి మైండ్కి వస్తారు.